దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా, వైరస్ వ్యాధుల దాడి కల్చర్ని అతలాకుతలం చేస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, చెరువుల్లో సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోవటానికి తోడు నాణ్యమైన పిల్లల ఎంపిక చేయకపోవటంతో రొయ్య రైతులు తీవ్ర నష్టాల్ని చవి చూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి రైతు అధిగమించాలంటే రొయ్య సాగులో చేపట్టాల్సిన మెళకువలు ఏంటో తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తంబిరెడ్డి నీరజ. దేశంలో రొయ్య కల్చర్కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50% పైగా ఉండడం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల రోగకారక సూక్ష్మ క్రిముల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా రొయ్యలకు వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ప్రోటోజోవా, పోషకాహార జన్యుపరమైన లోపాలతో పాటు వాతావరణంలో మార్పుల వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. రొయ్యలకు సోకే వ్యాధుల్లో వైట్ గట్ వ్యాధి అతి భయంకరమైనది. ఇది సోకిన 2 రోజుల్లోనే రొయ్యలు మరణిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి సోకితే ఆ చెరువులో పూర్తి స్థాయిలో వ్యాధికారకమైన జీవులు నశించేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విబ్రియో జాతికి చెందిన విబ్రియో సర్వేపారాహి మొలైటికస్ వంటి బ్యాక్టీరియాల వల్ల విబ్రియోసిస్ వ్యాధి సోకుతుంది. సాగు చెరువు నిర్వహణలో ఎలాంటి లోపం ఉన్నా ఇది సోకుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ సమయానుకూలంగా మేలైన యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ తంబిరెడ్డి నీరజ. ఇప్పుడు మనము ముఖ్యంగా వన్నామీ రొయ్యల ఆరోగ్య విషయం చూసుకుంటే, ఈ వన్నామీ రొయ్యల్లో ముఖ్యంగా వైరస్ వ్యాధులు, అదే రకంగా బ్యాక్టీరియా వ్యాధులు, పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధులు, అదే రకంగా పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు అని ఉన్నాయండి. ముఖ్యంగా తెల్లమచ్చ వైరస్ వ్యాధి అనేది చాలా విస్తృతంగా వన్నామీ రొయ్యలకు సోకి చనిపోతూ ఉన్నాయి. సో ఈ తెల్లమచ్చ వైరస్ వ్యాధి అనేది మనకు హ్యాచరీల్లో కొనుగోలు చేసినటువంటి రొయ్య పిల్లల్లోనూ ఉండొచ్చు. PCR టెస్టుల ద్వారా ఈ తెల్లమచ్చ వైరస్ వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ రొయ్య పిల్లల్ని కొనుగోలు చేసి మనం చెరువుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పెంపకం చేపట్టేటప్పుడు చెరువుల చుట్టూతా మనకు ఫెన్సింగ్ వేసుకొని బయోసెక్యూరిటీ విధానాలను మనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ వైరస్ వ్యాధులు అనేది మనకు నివారణే కానీ చికిత్స అనేది ఉండదు. కాబట్టి మనము చెరువుల్లోకి తోడుకునే నీటికి మనకు వలలు కట్టి వడగట్టుకొని తీసుకోవడం చేయాలి. ఎందుకంటే ఈ చెరువు నీటిలో ఉండేటటువంటి వృక్ష ప్లవకాలు కానీ జంతు ప్లవకాల ద్వారా కూడా ఈ వైరస్ అనేది రొయ్యకి వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మనము చెరువులోకి రాకుండా మనము నివారించుకోవాలి. అదేవిధంగా మనకు లోపలికి వచ్చేటటువంటి వ్యక్తుల్ని కూడా ఎవరినంటే వాళ్ళని రానికుండా, వాళ్ళు ఒకవేళ రావాలి అని అనుకుంటే తగినటువంటి బయోసెక్యూరిటీ మెజర్స్, అంటే వాళ్ళ డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలండి. చేతులు కానీ కాళ్ళు కానీ డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని, తర్వాత పక్కన వ్యాధి ఉన్నటువంటి చెరువులకు వెళ్ళి ఇటు రాకుండా చూసుకోవటం అనేది, ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం బ్యాక్టీరియా వ్యాధుల విషయానికి వస్తే, ఈ బ్యాక్టీరియా వ్యాధుల వల్ల ఎక్కువగా మన వన్నామీ దెబ్బతింటూ ఉన్నది విబ్రియో హార్వే అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎక్కువగా ఉప్పు నీటిలో పెంపకం చేసేటటువంటి వన్నామీ రొయ్యల్లో ఈ వ్యాధిని గమనించడం జరుగుతూ ఉంటుంది. అదే కొంచెం ఇప్పుడు కొంతమంది రైతులు మనకు కొంచెం లో సెలినిటీస్లో కానీ లేదంటే జీరో సెలినిటీలో కూడా వన్నామీ రొయ్యని పెంపకం చేస్తున్నారు. వీటిల్లో మాత్రం మనం విబ్రియోసిస్ అనేది కొంచెం తక్కువ చూస్తూ ఉంటాము. ఈ విబ్రియో వ్యాధి అనేది ఏంటంటే వాటర్ నాణ్యత సరిగా లేనప్పుడు, తర్వాత మనము ట్రీట్మెంట్ చేయనటువంటి నీటిని పక్కన బయట చెరువుల్లో వదిలేసినటువంటి నీటిని మనం తోడుకున్నప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విబ్రియో వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే మనకు రొయ్య ముఖ్యంగా ఎరుపు రంగుకు మారిపోవడము, తర్వాత మీసాలు కట్టింగ్ అయిపోవడము, తర్వాత చెరువు నీటిపై ఆహారం తినకుండా మనకు బలహీనంగా తిరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ విబ్రియో బ్యాక్టీరియా అనేది ఈ కాలేయ క్లోమం అనే దాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి
ఇది తిన్న మేతలు కూడా ఏంటంటే మనకు శరీరానికి శోషించుకోవడం జరగదు. తర్వాత అది క్రమేణా రొయ్య ఆహారం తినకుండా బలహీన పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ విబ్రియోసిస్ అనే వ్యాధికి ఏంటంటే ముఖ్యంగా మనము కొన్ని రకాలైనటువంటి ప్రోబయాటిక్స్ని మనము మేతల్లో పెట్టడం వల్ల, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ యాసిడ్స్ అనేటివి కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోబయాటిక్ మరియు ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కాంబినేషన్స్లో మనము రొయ్యకి మనం 1 కేజీ మేతకి 5 నుంచి 10 గ్రాముల లెక్కన ఒక వారం రోజులు ఇచ్చుకున్నట్లయితే ఈ విబ్రియోసిస్ తొలి దశలో మనం చికిత్స అనేది చేసి ఈ వ్యాధి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. వ్యాధి ముదిరితే మనము ఈ రొయ్యల్ని పట్టుబడి చేయడం తప్పించి వీటికి మనము ఎటువంటి చికిత్స చేయలేమనేది తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ రొయ్యల సాగులో దీర్ఘకాల వ్యాధి. మేత అధికంగా ఇవ్వడం, మినరల్స్, ఇతర రసాయనాలను అవసరం లేకపోయినా వాడడం, చెరువుల్లో సేంద్రియ పదార్థాల గాఢత ఎక్కువైనప్పుడు రొయ్యలు క్రమేణా చనిపోతూ ఉంటాయి. కాబట్టి రొయ్యల సాగులో వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తేనే మంచి ఫలితాలను సాధించేందుకు వీలుంటుంది. అదే రకంగా పరాన్నజీవుల వల్ల కలిగేటటువంటి ముఖ్యమైన వ్యాధి విషయానికి వస్తే ఎంటిరోజువల్స్ హెపటోపీనియా అని చెప్పననేసి దీన్ని ఈహెచ్పి అంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే రొయ్య కాలేయ క్లోమాన్ని దెబ్బతీయడం ద్వారా ఇది ఎంత మేత తిన్నా కూడా ఏంటంటే అది శరీరానికి పట్టకుండా, శోషించుకోకుండా గ్రోత్ అనేది, పెరుగుదల అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ముఖ్యంగా సోకినప్పుడు రొయ్య చనిపోదు, కానీ రైతుకి తీవ్రమైన ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. దీన్ని మనం రాకుండా ఎలా చేసుకోవాలంటే ఇది కూడా ముఖ్యంగా మనకు హ్యాచరీల్లో ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి రొయ్య పిల్లల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి పీసీఆర్ పరీక్ష ద్వారా ఈ ఈహెచ్పి అనే వ్యాధి రహిత విత్తనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక ఫామ్లోనే వేరు చెరువులు ఉన్నప్పుడు ఒక చెరువుకు వాడే ఇది మనం మేతకు వాడేటటువంటి పరికరాలు కానీ, లేదంటే నీటి కోసం వాడేటువంటి బకెట్స్ కానీ, వలలు కానీ, ఏ చెరువుకి ఆ చెరువు సపరేట్గా ఉంచుకొని మనం చేసుకున్నట్లయితే మనకు ఒక చెరువు నుంచి ఒక చెరువుకి వ్యాప్తి చెందేదనేటువంటిది మనం నివారించుకోవచ్చండి. సో తర్వాత మనకు ముఖ్యంగా ఈ వన్నామీ రొయ్యల్లో తెల్ల రట్ట వ్యాధి అనేది వస్తూ ఉంది. అంటే దీన్ని వైట్ ఫీకల్ సిండ్రోమ్ అంటాము. ఈ వైట్ ఫీకల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రొయ్య మామూలుగా ఆహారం బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ పెల్లెట్ మేత తిన్న తర్వాత అది వేసే రెట్ట కూడా మనకు మామూలుగా అయితే బ్రౌన్ కలర్లో ఉండి అది కిందకి వెళ్ళిపోతుంది, నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఈ తెల్లరెట్ట వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇది వేసేటటువంటి మనకు రెట్ట ఎట్లా ఉంటుందంటే తెల్లగా ఉండి నీటిపైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు ఈహెచ్పి పరాన్నజీవి ఈ కాలేయ క్లోమాన్ని డ్యామేజ్ చేసినప్పుడు రావచ్చు. లేదంటే మనకు విబ్రియోసిస్ వ్యాధి అంటే విబ్రియో బ్యాక్టీరియా కూడా కాలేయ క్లోమాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దానివల్ల రావచ్చు. లేదంటే నీటిలో మనకు చెరువు నీటిలో విషపూరితమైనటువంటి నీలి ఆకుపచ్చ నాచులు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఈ ఆల్గే కూడా మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి రొయ్య మనకు అవి చనిపోయి అడుగు బాగా వెళ్ళినప్పుడు రొయ్య మనకు మామూలుగా కింద ఆహారంతో పాటు ఇవి కూడా దాని ఆహార నాళంలోకి వెళ్ళి అవి విడుదల చేసినటువంటి విష పదార్థము వల్ల ఏంటంటే రొయ్య కాలేయ క్లోమము దెబ్బతిని దానివల్ల ఏంటంటే అప్పుడు కూడా మనకు తెల్లరెట్ట వ్యాధి అనే దానికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ తెల్లరెట్ట వ్యాధి ఏ వ్యాధికారక జీవి వల్ల లేకపోతే నీటిలో మనకు నాణ్యత మనకు విషపూరితమైనటువంటి ఈ ఆల్గేలు ఉన్నాయి అనేది మనం దాన్ని నిర్ధారించుకొని దానికి తగిన విధంగా మనము నివారణ చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.